హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిసెంబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి డిసెంబర్ 2025 నెల పెన్షన్ ప్రక్రియ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం డిసెంబర్ 1, 2025 నుంచి 31 డిసెంబర్ 2025 కాలానికి సంబంధించి పెన్షన్ పేమెంట్ స్లిప్‌లు ట్రెజరీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకైతే వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో చాలామంది పెన్షనర్స్ తమ పే స్లిప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. చాలామందికి లాగిన్ అయ్యే సమయంలో గానీ, అలాగే స్లిప్స్ ఓపెన్ చేసేటప్పుడు గానీ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. మరి దీనికి ప్రధాన కారణం పాస్వర్డ్ కాలపరిమితి ముగిసిపోవడమే అన్నమాట. సాధారణంగా మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ కేవలం 30 రోజులు మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత అది ఎక్స్‌పైర్ అవుతుంది. ప్రస్తుతం కొత్త పాస్వర్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి పాస్వర్డ్ సెండ్ సక్సెస్‌ఫుల్లీ అని స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పటికీ మొబైల్ ఫోన్‌లకు మాత్రం ఎటువంటి మెసేజ్ లేదా ఓటీపీ రావటం లేదు. ఇది పూర్తిగా సర్వర్ నెట్వర్క్ యొక్క టెక్నికల్ ఇష్యూ మాత్రమేనని పెన్షనర్స్ గమనించాలి. ఎవరికైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని నెల రోజుల్లోపు ఉందో వారికి మాత్రం ప్రస్తుతం పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ అవుతున్నాయి. మిగిలిన వారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఈ సాంకేతిక లోపాన్ని సరిదిద్దగానే అందరికీ ఎస్ఎంఎస్‌లు సేవలు పునరుద్ధరించబడతాయి. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ నేరుగా ఖాతాలో అయితే జమ అవుతుంది. కాబట్టి స్లిప్స్ రాకపోయినా పెన్షన్ చెల్లింపులకు ఎటువంటి ఆటంకం ఉండదు. ఇదే సమయంలో పెన్షనర్స్ ప్రభుత్వం నుండి ఒక ముఖ్యమైన విషయాన్ని ఆశిస్తున్నారు. గత కొంతకాలంగా పెన్షనర్లకు రావాల్సిన డీఏ బకాయిలు మరియు ఇతర ప్రయోజనాలు లక్షల రూపాయల్లో పేరుకొని పోయాయి. ఈ బకాయిల వివరాలను కూడా పెన్షనర్ల స్లిప్పుల్లోనే విడివిడిగా పొందుపరిస్తే ఏ పెన్షనర్స్‌కి ఎంత సొమ్ము రావాలి అనేది, ఏ విడత బకాయి ఎంత అనేది స్పష్టంగా తెలుస్తుంది. పారదర్శకత కోసం ఈ వివరాలను స్లిప్పులలో చేర్చడం చాలా అవసరం. అలాగే పెన్షనర్ల సంఘాలు గతంలో చేసిన డిమాండ్ మేరకు పెన్షన్ స్లిప్‌లలో బిల్ నంబర్ కూడా ఉండాలి అని కోరుతున్నారు. డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వారు ఈసారి బిల్ నంబర్‌తో కూడిన స్లిప్పులు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఈ డిసెంబర్ నెల స్లిప్‌లలో కూడా వివరాలు కనిపించకపోవడం పెన్షనర్లను కొంత నిరాశకు గురిచేస్తోంది. బిల్ నంబర్ గనుక స్లిప్పులో ఉంటే ఆ బిల్లు ప్రస్తుతం ట్రెజరీలో ఏ స్థాయిలో ఉందో, ఎప్పుడు క్లియర్ అవుతుందో ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసుకోవడానికి వీలవుతుంది. భవిష్యత్తులోనైనా ప్రభుత్వం ఈ టెక్నాలజీ మార్పులు చేసి పెన్షనర్లకు పూర్తి సమాచారంతో కూడినటువంటి స్లిప్పులను అందించాలని అందరూ కోరుకుంటున్నారు. వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు పదే పదే ట్రెజరీ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంటి వద్ద నుండే తమ ఆర్థిక వివరాలను చూసుకునేలాగా వెబ్‌సైట్‌ను మరింత సులభతరం చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. సాంకేతిక సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని, అందరికీ సకాలంలో పెన్షన్ అందుతుందని అయితే ఆశిద్దాము.